ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసేటటువంటి మసాలా బిజినెస్ గురించి కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడుతున్నా కదండి. ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ సీజన్లో సబ్జాలు అనేది సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సబ్జాలు రేట్ ఎంత పడినాయి, ఎన్ని షీట్స్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తే ఈ వ్యాపారం గురించి తెలుస్తుంది. వాళ్ళకి ఏదన్నా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సబ్జా అనేది ప్రస్తుతం ఇప్పుడు 300 దాకా రేట్ అనేది పడుతుందండి. మొన్నటి దాకా ఏమో 280 అలా పడింది, ఇప్పుడు 300 పడుతుంది. ఇక ముందు రేట్ అనేది చాలా పెరిగిద్ది అనమాట. ఎందుకంటే సమ్మర్ సీజన్లో సబ్జా అనేది ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి ఇలా సేల్ పెరిగిన కొద్దీ మనకి రేట్ అనేది ఎక్కువ అవుతూ ఉండిద్ది. కాబట్టి మనం తక్కువ ఉన్నప్పుడే మనం తెచ్చుకోవాలన్నమాట. అందుకే అంటే మనకు ముందే ఐడియా ఉంటుంది కదా, ఇంత రేటు పడిద్ది అనే ఐడియా ఉన్నప్పుడు మనం ముందే తెచ్చుకొని స్టాక్ కట్టి పెట్టుకుంటే మనకు లాభం అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే 300 ఉందండి. దీనికి వచ్చేసరికి 300కి మనం ఎన్ని షీట్స్ చేసుకోవాలంటే ఒక 20 షీట్స్ అనేవి చేసుకోవాలి. ఒక్కొక్క షీట్ని మనం 35 రూపీస్కి సేల్ చేస్తే మనకి 10 రూపీస్ లాభం అనేది వస్తుందన్నమాట. 10 రూపీస్ 11 రూపీస్ అలా లాభం అనేది వస్తుంది. మనం ఇవి క్వాంటిటీ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఎన్నెన్ని గ్రాములు పోయాలో కూడా మీకు వీడియోలో చెప్పానండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఒకవేళ మీకు ఇంకా డౌట్గా ఉంటే మీ ఇంటి దగ్గర ఏదైనా షాప్స్ ఉంటే శాంపిల్ తెచ్చేసుకొని దాని ప్రకారం మనం పోసుకుంటే సరిపోద్ది. అలాగే మనం ఆ షాప్లో తెచ్చిన ప్యాకెట్ని షీట్కి మళ్ళీ మనం యూజ్ చేసేసుకోవచ్చు. కాబట్టి మనకు కేజీ వచ్చేసరికి సబ్జా అనేవి 20 షీట్స్ అనేవి సేల్ చేసుకోవాలండి. మనం 300 పెట్టి సరుకు అనేది తెచ్చినా కానీ, కేజీ సబ్జా తెచ్చినా కానీ మనం సేల్ చేసేసరికి 20 షీట్స్ సేల్ చేసేసరికి 700 వస్తుంది. దాంట్లో మనం 350 మొత్తం కవర్లు అట్టలు చేసిన ప్యాకింగ్ మొత్తం తీసేస్తే 350 అనేది లాభం వస్తుందన్నమాట. యావరేజ్గా వేసుకుంటే మనకి షీట్కి వచ్చేసరికి 10 రూపీస్ 11 రూపీస్ లాభం అనేది వస్తుంది. కాబట్టి ఎవరన్నా తెచ్చుకొని స్టాక్ కట్టి పెట్టుకుంటే ఇప్పుడు బెటర్ అండి. లేకపోతే ముందు అనేది రేట్ అనేది చాలా పెరిగిద్ది. ఆ రేటు ప్రకారం కూడా మనం సబ్జీ అనేది చూసి పోసుకోవాలి. ఎందుకంటే మనకు లాభం రావాలి కాబట్టి. కాకపోతే ఎక్కువ లాభం రావాలంటే మనం ఇప్పుడే స్టాక్ తెచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఒక 10 షీట్స్ కావాలంటే పోస్తున్నానండి. మొన్నటి దాకా అయితే సబ్జా ఎక్కువ సేల్ అవ్వాల, ఇప్పుడైతే కొంచెం సేల్ పెరిగిద్ది అనమాట. అందుకే మనం మ్యాక్సిమం స్టాక్ కట్టి పెట్టేసుకుంటే ముందు మనకి రేటు పెరిగినా కాబట్టి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకేనండి. కవర్ల సైజులు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. 3 సైజ్ కవర్లు, అలాగే షీట్ సైజులు వచ్చేసరికి 6, 11 సైజ్ షీట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకేనండి. ఇక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను పోసేస్తున్నాను. చూసారు కదండి, ఇక్కడ నాకు కావాల్సిన సబ్జీ అంతా ప్యాకింగ్ చేసేస్తున్నాను. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మేము చేసే మసాలా వ్యాపారంలో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కంపల్సరీ కమెంట్లో అడగండి. నేను కంపల్సరీ మీకు వీడియోలో రిప్లై ఇస్తాను. ఓకేనండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.